ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కనుక్కొని మనమే ఒకసారి అంటే దేనికోసం చేస్తాననేది ఎంప్లాయీస్ ద్వారా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మేము కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ టీమ్ యూనిట్ సభ్యులు అండి. నా పేరు రమాదేవి, దీని పేరు లలిత కుమారి. మేము ఏంటంటే ఇప్పుడు సార్కి గవర్నమెంట్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో అందులో మేము ఉండి ఈ సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజా దర్బార్ ద్వారా ఏవైతే అప్లికేషన్స్ వచ్చాయి ఆన్ టైం ప్రతి అధికారికి వెళ్ళేలాగా మేము అప్లోడ్ చేస్తాము. ప్రతి అధికారి కూడా దాని సమస్యలు పరిష్కరించాలని ఈరోజు సార్ దిశానిర్దేశం చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్. దాని మూలన ఏంటంటే వచ్చిన అప్లికేషన్ ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాము, ఈరోజే చేస్తాము. ఇది వెంటనే అధికారికి వెళ్తుంది. ఎవరైతే ఏ నమ్మకంతో ఎమ్మెల్యే గారి మీద వాళ్ళు వచ్చారో ప్రజలు, అది వాళ్ళకి ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెన్షన్కి వచ్చారనుకోండి, అది ఇమీడియట్గా సంబంధిత అధికారికి మేము అప్లోడ్ చేయడం జరిగింది. వాళ్ళు పెట్టినప్పుడు పేపర్స్ ఏవైతే అప్లికేషన్స్ పెడుతున్నారో అవన్నీ కూడా జెన్యూన్గా ఉండాలంటారు మెయిన్. అది మెయిన్ అండి. అంటే వాళ్ళు అర్హత వెరిఫై చేసి అధికారులు ఇస్తారండి. అంటే ఇప్పుడు వస్తున్న ప్రజలందరూ కూడా వాళ్ళు పెట్టే ప్రతి అప్లికేషన్ కూడా తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఎన్ని పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఉంటేనే ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుందని మేడం గారు అంటున్నారు మాట. అంతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిదీ అందుతుందండి. వాళ్ళు పెట్టుకున్న అప్లికేషన్లో వాళ్ళకి అర్హత ఉంటే కనుక, జెన్యూనిటీ అందులో ఉంటే కనుక వాళ్ళు లబ్ధి పొందగలుగుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ.